మహర్షిని అడిగారు, అయ్యా మహానుభావ, నువ్వు చెప్పే సత్యము, ధర్మము, జ్ఞానము, మోక్షము ఈ కలియుగ మానవులకు అది పట్టదేమో, సులభ సూత్రమైన మార్గాన్ని చెప్పవయా అంటే ఆయన చెప్పాడు, రామ కృష్ణ అనుకుంటే భక్తి భావన కలిగి ఉంటే సరిపోతుంది అన్నాడు. దానికి మహర్షులు ఒప్పుకున్నారా? ఒప్పుకోరా? అదే ఆ విషయం తర్వాత చెప్తాను. ఎందువల్ల అంటే ఒప్పుకుంటే మంచిది, మహాత్ములు ఒప్పుకోవాలా. ఎందువల్ల అంటే మహాత్ములకు తెలుసు, కేవలం రామాన్నంత మాత్రాన, కృష్ణానంత మాత్రాన జీవుడికి మోక్షం లేదని ఎందుకు అనుకున్నారు వీళ్ళు? వీడు ఇంద్రియాలలో ఏ ఒక్కటి జయించని వాడి. వీడికి పంచేంద్రియాలు ఉన్నాయి, ముఖ్యంగా పంచేంద్రియాలు ఉన్నాయి. అందులో కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, అంతరింద్రియాలు 4 ఉన్నాయి. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, చిత్తం ఉంది. వీటిలో ఏది జయించని వాడికి రామ అంటే రాముల్లో ఎలా ఐక్యమవుతాడు వాడు? ఏమీ జయించని వాడికి, ఏ పరీక్షలో 10 మార్కులు రాని వాడికి ఎవడన్నా మరో తరగతి పడతాడా వాడు? ఆ తరగతి వీడి ఇంకో తరగతి పోతాడా? కనీసం కొన్నేనా మార్కులు రావాలి కదా. ఈ తరగతి చదివిన